ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత న్యూ ఎంట్రీ లుక్స్ వైజ్ అయితే బాగానే ఉన్నాడు. ఇంకా మనకి తన పేరు, తను ఏం చేస్తాడో అవేమీ తెలియలేదు కదా! నాకొకటి అర్థం కాలేదండి. రాజు ఆ న్యూ ఎంట్రీతో తను నా మరదలు, నాకు కాబోయే భార్య అని చెప్తుంటే, వసు అలా సైలెంట్‌గా చూస్తుంది. తనకేమి మాటలు పెట్టలేదేంటి? వసుకి అసలు డైలాగ్స్ ఏమి పెట్టకుండా తననలా సైలెంట్‌గా ఉంచారెందుకు? తనకేవో డైలాగ్స్ పెట్టాలి కదా! ఒక పెళ్ళైన ఆడపిల్లని మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అనుకోవడం, నిన్ను ఏమనాలిరా అని ఏవో ఒక డైలాగ్స్ పెట్టుంటే బాగుండేది అనిపించింది. వసు అలా సైలెంట్‌గా డైలాగ్స్ ఏమీ లేకుండా అలా చూస్తూ ఉండడం అయితే నాకు నచ్చలేదు. అక్కడ వసు మాట్లాడడం చాలా ఇంపార్టెంట్. కానీ వసుకి అసలు డైలాగ్సే పెట్టలేదు. మొన్న ఫణీంద్ర ఇంటికెళ్ళినప్పుడు కూడా మహేంద్ర మాట్లాడడం కూడా చాలా అవసరం. కానీ మహేంద్రకి డైలాగ్స్ పెట్టట్లేదు. అలా అవసరమైన చోట కొన్ని కొన్ని క్యారెక్టర్స్‌కి డైలాగ్స్ పెట్టకుండా వాళ్ళని నిస్సహాయులుగా చేస్తున్నారు అనిపిస్తుంది. ఏ మాటకి ఆ మాట చెప్పాలి. వసు పర్ఫార్మెన్స్ అయితే అసలు ఎక్సలెంట్‌గా ఉంది. అసలు తను అలా మాట్లాడుతూ ఉంటే రిషి ఫోటోకి దండ తీసేసి అక్కడ అవన్నీ పడేసి నిజంగా చాలా అంటే చాలా ఏడుపొచ్చింది వసు అట్లా చేస్తుంటే. కానీ అసలు ఆ దెయ్యాలిద్దరిని అక్కడ ఎందుకు ఉంచారో అనిపించింది. దేవయాని, శైలేంద్రాలని దెయ్యాలు అని అన్నానని ఎవరైనా హర్ట్ అయ్యి ఉంటే సారీ అండి. విలన్ క్యారెక్టర్స్ కాబట్టి కామను తిట్టడం. దేవయాని రిషిని చిన్నప్పటి నుంచి నా చేతులతో ప్రేమగా పెంచాను, కన్నతల్లి ప్రేమను అందించాను అని అంది కదా! అప్పుడు వసు కూడా అక్కడ డైలాగ్ పెట్టవలసింది. కన్న తల్లిని నీ స్వార్థంతో దూరం చేసి నీ స్వార్థం కోసం పెంచావు, కన్న తల్లి మీద ద్వేషాన్ని నింపావు అనే డైలాగ్ పెట్టుంటే సూపర్ ఉండేది అనిపించింది. కానీ వసుకి అక్కడ డైలాగ్ పెట్టలేదు. దేవయాని ఆ మాట అన్నప్పుడు మహేంద్రకి అన్నీ తెలుసు కదా! మహేంద్ర కానీ వసు కూడా తెలుసు. వసు కానీ ఏదో ఒక డైలాగ్ పెట్టుంటే అసలు సూపర్ ఉండేది అనిపించింది. కొన్ని చోట్ల డైలాగ్స్ పెట్టకుండా మిస్ చేసేస్తారు. అబ్బా అదే బాధగా అనిపిస్తుంది. అంటే ఆలోచన రావాలిలేండి. అప్పుడు వాళ్ళకి వచ్చిన ఆలోచన బట్టి వాళ్ళు చేస్తారు. మనకు వచ్చిన ఆలోచన బట్టి మనకి ఇలా అనిపిస్తుంది. అబ్బా ఇక్కడ ఇది ఉంటే బాగుంటుంది, అక్కడ అది ఉంటే బాగుంటుంది అని మనకు అనిపిస్తుంది. కానీ వాళ్ళకు కూడా ఆలోచనలు రావాలిగా. నాకైతే అసలు వాళ్ళిద్దరిని వసు ఈ డైలాగ్ పెట్టారా లేదా దేవుడా, ఈ డైలాగ్ పెడితే బాగుండు, వాళ్ళిద్దరిని ఇంట్లో నుంచి బయటకు పొమ్మంటే బాగుండు అని ఆ డైలాగ్ కోసం ఎదురు చూసే. అసలు డైలాగ్ పెట్టారా పెట్టలేదా అని. ఇక్కడికి అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని వసు అని నా మనసులో అయితే ఇదే పీకేది. ఫైనల్లీ ఆ డైలాగ్ పెట్టారు. అమ్మయ్య, ఆ డైలాగ్ విన్నాక అమ్మయ్య పెట్టారు, అమ్మయ్య అని నా మనసు ప్రశాంతంగా అనిపించింది. ఈ మధ్యలో అసలు మహేంద్రకైతే అసలు డైలాగ్సే సరిగ్గా పెట్టట్లేదు. అవును, నిన్న ఫణీంద్ర గారికి హార్ట్ పెయిన్ వచ్చినట్టు చూపించారు కదా! ఆయన్నేంటి హాస్పిటల్లో అడ్మిట్ చేశారా? లేకపోతే ఇంట్లోనే ఉన్నారా? ఆయన ఎక్కడున్నారు? ఈరోజు ఆయన్ని చూపించలేదేంటి? ఆయన హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే మరి శైలేంద్ర దేవయాని ఇక్కడున్నారేంటి? అసలు ఏం చేశారు ఫణీంద్రని అనేది అర్థం కాలేదు. సరే, రేపు చూపిస్తారేమో ఫణీంద్రకి ఏమైందో ఏంటో అనేది. అందరికీ ఈరోజు ఎపిసోడ్ చూసి చాలా సాడ్గా అనిపిస్తుంది. కానీ నమ్మకంతో ఉందాము. అందరూ ఇలా రిషి లేడు, రిషి రాడు అని నమ్మకంతో ఉంటారు. తర్వాత రిషి ఎంట్రీ గ్రాండ్గా ఇస్తారు అనే నమ్మకంతోనే ఉందాము. ఎవరూ డిసప్పాయింట్ అవ్వకండి. వసు కోసమైనా సీరియల్ని టీవీలో చూసేవాళ్ళు చూసి సపోర్ట్ చేయండి. వసుని ఇష్టపడే వాళ్ళందరూ. వసు అయితే నమ్మకంతో ఉంది. రిషి వస్తాడు, రిషికి ఏమీ కాలేదు అనే నమ్మకంతో ఉంది కదా! మనం కూడా అదే హోప్తో ముందుకు వెళ్దాము. రిషి కంపల్సరీగా వస్తాడు. కానీ చాలామందికి డిసప్పాయింట్ ఉంటుంది. రిషి ఫోటోకి దండ వేయడం అవన్నీ చూస్తే మనకి కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ఏంటంటే అందరూ ఇలా నమ్మితేనే సడన్గా మనకి ట్విస్ట్ ఇస్తే అప్పుడు ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది కదా! ఇప్పుడు సీరియల్లో అన్ని క్యారెక్టర్స్ కూడా రిషి చనిపోయాడని నమ్మాలి. అలా నమ్మితేనే కదా ఇంకా రిషి రాడు, రిషి లేడు అనే ధైర్యంతో నెగిటివ్ క్యారెక్టర్స్ ఏమైనా చేయడానికి వెనకాడవు. అప్పుడు మనం చెప్పుకున్న స్టోరీ ప్రకారము దర్శన్లా ఎంట్రీ ఇచ్చాడని చెప్పుకున్నాం కదా రిషి. అలా వేరే మాస్ క్యారెక్టర్లో కానీ ఎంట్రీ ఇప్పించినా, లేకపోతే రిషి లాగానే ఎంట్రీ ఇచ్చినా సరే, అప్పుడు వాళ్ళ నిజస్వరూపాలు లేకపోతే అండర్ గ్రౌండ్లో ఉండి రిషి అన్నీ తెలుసుకున్నట్టు చూపించినా సరే, అదొక ట్విస్ట్ లాగా మనకి హ్యాపీనెస్ని ఇస్తుంది కదా. మేబీ ఇలా ఏదైనా ప్లాన్ చేద్దారేమో చూద్దాము. ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి. ముఖేష్ అయితే క్విట్ అవ్వలేదు అంటున్నారు కదా, వస్తారు. హ్యాపీగా చూడండి ఎపిసోడ్స్. రిషి లేకుండా ఏం హ్యాపీనెస్ అక్క అని అంటారేమో,
తనకి హెల్త్ బాగాలేదు కదా, తన కండిషన్ని మనం కూడా అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు షూటింగ్కి వస్తే వాళ్ళు 9 to 9 12 అవర్స్ 13 అవర్స్ కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉండాలి కదా. దానివల్ల ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఇంట్లో ఉండి ఏదైనా ఫంక్షన్కి ఎక్కడికైనా వెళ్తే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయితే సరిపోతుంది. కానీ అంత ప్రెషర్తో వర్క్ చేయాలంటే చాలా కష్టం కాబట్టి షూటింగ్కి అటెండ్ అవ్వలేకపోతున్నాడేమో, అది కూడా మనం అర్థం చేసుకోవాలి. ముఖేష్ త్వరగా కోలుకుంటే త్వరగా ఎంట్రీ ఇస్తాడు అనే నమ్మకంతో, ప్రేమతో, ఆశతో ఎదురు చూద్దాము. ఇంతమంది ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లుతారు అని అయితే నేనైతే అనుకోవట్లేదు. మనందరినీ హ్యాపీ చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు కూడా ఉంటారు అని నేను అనుకుంటున్నాను. మనందరికీ కాకపోతే సర్ప్రైజింగ్గా ఏదో ఒక పెద్ద ట్విస్ట్ అయితే ఇస్తారు. ఆ నమ్మకంతో నేను చెప్తున్నాను. అందుకే ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి, బాధపడకండి. త్వరలోనే ముఖేష్ రీఎంట్రీ ఇస్తాడు. మనకి నచ్చే విధంగా ఎపిసోడ్స్ ఉంటాయి. కానీ అప్పటి వరకు మనం వసుకి సపోర్ట్ చేయడానికి మనం సీరియల్ చూసి సపోర్ట్ చేద్దాము. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా చాలామంది డిసప్పాయింట్ అయిపోతున్నారు. అందుకే చెప్తున్నాను, బాధపడకండి. ప్రస్తుతానికి బాధగా ఉన్న రాబోయే ఎపిసోడ్స్లో సంతోషం కలిగించే ఎపిసోడ్స్ ఉండాలని ఆశిద్దాము. అలానే ఉంటాయని కూడా అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.